జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా వార్తల్లో ఉన్నాడు. బట్ ఫర్ రాంగ్ రీజన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అతనికి ఆరోగ్యం బాలేదని, లేకపోతే అతను బరువు తగ్గడానికి ఒజాంపిక్ అనే ఒక ఇంజెక్షన్ వేసుకున్నాడని, దానివల్లే అలాగైపోయాడని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా అతను ఫస్టు 'కోట శ్రీనివాసరావు' గారు చనిపోయినప్పుడు నాని నితిన్‌తో కలిసి అతను వచ్చాడు. దాని తర్వాత మీడియా మాట్లాడారు. అప్పుడు చూస్తే అతను ఒక రోగిష్టిలాగా అయిపోయాడు. చాలా బక్కగా ఉన్నాడు. అసలు చూడ్డానికి అసలు ఏమాత్రం బాలేదు. దాంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకెళ్లారు. ఏమైంది? ఏమైందని. ఆ తర్వాత 'కాంతార' చాప్టర్ 1లో గూడా అతను మాట్లాడినప్పుడు అక్కడ గూడా అట్లాగే ఉన్నాడు. సో, బాగా తగ్గిపోయి ఉన్నాడు. దాంతో ఎందుకు తగ్గిపోయాడు? ఇతనికేమన్నా ఒక విచిత్రమైన జబ్బుందా? అన్న ప్రచారం జరిగింది. అయితే దాని తర్వాత ఏందంటే అతను 'ఎన్టీఆర్' 31 ఫిల్మ్ 'డ్రాగన్' పేరుతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తుంది. అందులో ఎన్టీఆర్ 2 పాత్రలు చేస్తున్నాడని, డబుల్ రోల్ చేస్తున్నాడని, ఆ డ్యూయల్ రోల్‌లో తండ్రి పాత్ర, కొడుకు పాత్ర ఉందని, కొడుకు పాత్ర సన్నగా ఉండాలని, కొడుకు పాత్ర ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రశాంత్ నీల్ తగ్గమని చెప్పాడని, కొడుకు బక్కగా అలాగా కావాలి అని చెప్పి ఆ వేరియేషన్ చూపించడానికి తండ్రికి, కొడుక్కి తండ్రి లావుగా, బలంగా ఉంటే కొడుకు పీలగా, సన్నగా అలాగా ఉండాలి అనేది ఉంది. దానికోసమే ఎన్టీఆర్ తగ్గాడు. అతను నేచురల్‌గా తన పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్ చేస్తూ, డైట్ కంట్రోల్ చేసుకుంటూ బరువు తగ్గాడు తప్ప అతనేమి ఒజంపిక్ అనేది ఏమి తీసుకోలేదు అనేది ఫ్యాన్స్ చెప్తున్నారు. అందుకే 5 నెలల్లో 18 కేజీలు తగ్గాడతను. సో, 5 నెలల్లో 18 కేజీలు తగ్గడం పెద్ద విషయం అయితే కాదు. సో, కరెక్ట్‌గా జాగ్రత్తగా చేస్తే తగ్గొచ్చు. అలాగే ఆయన తగ్గాడు అనేది చెప్తున్నారు. కాపోతే ఏందంటే, ఈ మధ్య కాలంలో ఒజంపిక్ ఇంజెక్షన్ బాగా పాపులర్ అయింది. ఇండియాలో గూడా అది ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. అది 1 మిల్లీగ్రాము దాదాపు ఆహ్, 10,616 ఇందాక నేను 1 ఎంజీ సైట్‌లో చూస్తే 10,600 ఆహ్, 16 రూపాయలుందనమాట. అంటే సో, ఇది ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్‌కి వాడుతున్నారు. ఇది యాక్చువల్‌గా ఏందంటే టైప్ 2 డయాబెటిస్‌కి ఫిక్స్ చేసిన డ్రగ్ ఇది. దీన్ని ఇప్పుడు వెయిట్ లాస్‌కి అమెరికాలో గాని, ఇండియాలో గూడా పెద్ద ఎత్తున వెయిట్ లాస్‌కి వాడుతున్నారు. ఆ మధ్య కరణ్ జోహార్ గూడా ఇది వాడి డ్రాస్టిక్‌గా తగ్గాడు. అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గూడా వెయిట్ తగ్గడం కోసం ఈ నేచురల్‌గా అయితే టైం పట్టేస్తుంది కాబట్టి షూటింగ్‌కి అంత టైం లేదు. అందుకని ఈ ఒజంపిక్ ఇంజెక్షన్ వాడారని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో అది నేను గూడా కొంతమంది ప్రత్యక్షంగా గూడా చూసాను. తగ్గడానికి వాళ్ళు ఒజంపిక్ ఇంజెక్షన్ వాడదామని ట్రై చేయడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌లున్నాయి. ఇది డాక్టర్ సలహా లేకుండా వాడొద్దని గూడా చెప్తున్నారు. కానీ అవేవి వినకుండా డ్రాస్టిక్‌గా తగ్గాలనుకునే వాళ్ళు ఆహ్, జిమ్‌లో కష్టపడినా గూడా త్వరగా తగ్గము అనుకునేవాళ్ళు ఈ ఇంజెక్షన్ వాడి తగ్గుతున్నట్టు చెప్తున్నారు. గతంలో గూడా లిపోసెక్షన్ సర్జరీలు, బేరియాట్రిక్ సర్జరీలు చేసుకొని తగ్గినోళ్ళని మనం చూసాము. సో, ఏదైనా సడెన్‌గా డ్రాస్టిక్‌గా తగ్గడం కరెక్ట్ కాదు. అందువల్లనే వాళ్ళు రోగిష్లాగా కనిపిస్తారు. నేచురల్‌గా, గ్రాడ్యువల్‌గా తగ్గితే హెల్తీగా తగ్గొచ్చు. సడెన్‌గా తగ్గేసరికి వాళ్ళు చర్మం టైట్ కాకపోవడం, సడెన్‌గా అదంతా బరువంతా పోవడంతో ఒక రకమైన పేషెంట్‌లాగా, రోగిష్లాగా కనిపిస్తారు అనేది ఎక్కువ మంది న్యూట్రిషనిస్టులు గాని, డాక్టర్లు గాని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ అలా తగ్గాడా? నేచురల్‌గా తగ్గాడా అనేది తెలీదు గానీ, ఎన్టీఆర్ మీదయితే పుకార్లొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఒక పుకారు షికారు చేస్తుంది. అదేందంటే ఎన్టీఆర్‌కి చేతబడి చేశారు. ఒక కమెడియన్ చేయించాడు. అందుకని ఆ కమెడియన్‌ని దూరం పెట్టారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఆహ్, అయితే ఈ వార్తకి ఆయన తగ్గడానికి సంబంధం లేదు గానీ, కొంతమంది లింక్ పెడుతున్నారు. చేతబడి వల్లే ఆయన తగ్గిపోయాడు ఇలాగా అనేది లింక్ పెడుతున్నారు. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం తరపున క్యాంపెయిన్ చేశాడు. ఆ క్యాంపెయిన్ టైంలో అతను యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్‌లో అతనికి గాయాలయినాయి. హాస్పిటల్‌కి గూడా ఎళ్ళాడు. సో, సర్జరీ జరిగింది. సో, ఆ టైంలో చేతబడి చేయడం వల్లనే యాక్సిడెంట్ అయిందనేది ఒక కథనం. లేదు ఎన్టీఆర్ అండ్ టీమ్ ఫుల్‌గా తాగి నైట్ బయలుదేరారు. తనే డ్రైవ్ చేస్తానన్నాడు. దాంతో తాగి ఉండడం వల్లనే యాక్సిడెంట్ అయిందని గూడా విమర్శలొచ్చాయి.